హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తా. నార్మల్గా అయితే మీరు అరటికాయ బజ్జీ తింటారు, మిరపకాయ బజ్జీ తింటారు కదా. ఈరోజు కొంచెం స్పెషల్గా మష్రూమ్తో బజ్జీని చేసి చూడండి. ఎస్, ట్రస్ట్ మీ, నన్ను ట్రస్ట్ చేసి కన్ఫర్మ్గా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. మీరు మీ ఫేవరెట్ రెసిపీస్లో ఇది ఒకటిగా యాడ్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంది. ఈ రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ ఒక బండి మీద ఉంటే నేను ట్రై చేసి ఇంట్లో చేసా. రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఇప్పుడు ఫస్ట్ మనం శనగపిండి బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ శనగపిండి, మనం ఒక 1 ప్యాకెట్ మష్రూమ్స్ కనుక తీసుకున్నామంటే 1 కప్ శనగపిండి పర్ఫెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోండి. ఒక 3/4 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్. ఓకే, మిరప్పొడి 1 టేబుల్ స్పూన్ కన్ఫర్మ్గా వేసుకోండి, మంచిగా స్పైసీగా బాగుంటుంది. కొంచెం చిటికెడు ఇడ్లీ సోడా. ఇది మెయిన్ వాము కొంచెం బాగా చేతిలోకి తీసుకొని అలా క్రష్ చేసుకొని ఒక చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. లేదు ఒక 1/4 టేబుల్ స్పూన్ క్వాంటిటీ అనుకోండి. అలా చేతిలోకి తీసుకొని లైట్గా అలా క్రష్ చేసేసుకొని వేసేసుకోండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి బజ్జీస్ ఏ వెజిటేబుల్తో బజ్జీ చేసినా పర్లేదు, వాము వేసి ఒకసారి వేసి చూడండి బజ్జీ. వాము వేయకుండా ఒకసారి బజ్జీ వేసి చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. వాము వేయడం వల్ల అంత టేస్టీగా ఉంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇందులోకి రైస్ ఫ్లోర్, బియ్యం పిండిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. బాగా క్రిస్పీగా వస్తుంది లేయర్. ఓకేనా. ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి. అంటే మనకి బజ్జీస్కి వేసుకునే పిండి కన్సిస్టెన్సీ వద్దు. అంత థిక్గా ఉంది అంటే మనకి మష్రూమ్స్ అన్నవి లోపల వరకు కుక్ అవ్వవు. ఓకేనా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో చూపించే మష్రూమ్ స్టైల్ ఎలా అంటే 2 లేయర్స్ వచ్చే విధంగా మనము మష్రూమ్ని ఈ మసాలాతో కోట్ చేస్తాం. సో వీలైనంత వరకు థిక్గా కాకుండా మీడియంగా, అంటే జారుగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం జారుగా ఉంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగపిండి బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసేసుకుందాం. మష్రూమ్స్ మీద మోస్ట్లీ చాలా వరకు మట్ అనేది ఉంటుంది, డస్ట్ కూడా ఉంటుంది కదా. సో నేనైతే మంచిగా ఒక లేయర్ని రిమూవ్ చేసేస్తాను. నీట్గా వాష్ చేసేసుకొని వాటి కాడలు కూడా ఉన్నాయి కదా, కొంచెం కట్ చేసేసుకుంటాను. కట్ చేసేసుకొని హాఫ్గా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి, మనకి మష్రూమ్ షేప్ అన్నది రౌండ్గా, అంటే 2 లేయర్స్ వేస్తాం కాబట్టి సెకండ్ లేయర్కి మంచిగా రౌండ్గా బాగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, హై ఫ్లేమ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఓకే. ఇప్పుడు మన పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ మాత్రం జారుగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మష్రూమ్ పీస్ ఒకటి తీసేసుకొని మంచిగా ఇలా మసాలా అప్లై చేసేసుకొని, ఈ పిండిని అప్లై చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. పిండి కూడా మనకి లూజ్గా ఉంది కాబట్టి మీకు అంత థిక్గా అన్నది అప్లై అవ్వదు. మష్రూమ్కి జస్ట్ ఒక సన్న లేయర్ మాత్రం వచ్చే విధంగానే ఒక చిన్న లేయర్ లాగా అయితే పడుతుంది పిండి. ఆ మాత్రం కన్సిస్టెన్సీ అయితే అతుక్కుంటుంది అంతే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కొంచెం లైట్గా వేడెక్కి ఉంటుంది కదా, ఆయిల్లోకి వేసేసేయండి. ఓకేనా. ఇలాగే అన్ని మష్రూమ్స్కి మంచిగా ఈ పిండిని అప్లై చేసేసుకొని ఆయిల్లోకి వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే మెయింటైన్ చేయండి. ఓకే. చూడండి, మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం కదా, బాగా మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా సూపర్గా మంచిగా కుక్ అయింది. ఈ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఈ కలర్ వచ్చిన వెంటనే మనము ఆయిల్ నుంచి ఈ మష్రూమ్స్ని సపరేట్ చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసేస్తుంది టిష్యూ. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకా కొంచెం మిగిలిన బ్యాటర్ ఉంటుంది కదా, ఆ బ్యాటర్లో మళ్ళీ ఈ మష్రూమ్ని ఇంకొక లేయర్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొకసారి మళ్ళీ శనగపిండి మిక్సర్లోకి అద్దుకొని సెకండ్ లేయర్ని మళ్ళీ ఆయిల్లోకి వేసుకొని మనం మంచిగా కుక్ చేసుకుంటాం. ఓన్లీ ఇలాగా 1 టైం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి
పర్ఫెక్ట్‌గా పైన మష్రూమ్ పైన లేయర్ అనేది బాగా థిక్‌గా వస్తుంది. మష్రూమ్ లోపల కూడా బాగా జ్యూసీగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకొకటి హై ఫ్లేమ్‌లో పెట్టి గనక మీరు ఈ మొత్తం ప్రాసెస్ చేశారు అంటే మాడిపోతుంది. ఓకేనా? సో, లో ఫ్లేమ్ లేదు అంటే మీడియం ఫ్లేమ్‌లోనే ఆయిల్‌ని మెయింటైన్ చేయండి హీట్. ఓకే. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్‌గా మసాలాని సెకండ్ లేయర్ చేసేసుకొని వేసేసేయండి. నేను చెప్పిన పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ గనుక మీరు తీసుకున్నారనుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్క రవ్వ కూడా పిండి మిగలదు. ఓకేనా? ఇవి కూడా కొంచెం మంచిగా రోస్ట్‌గా, క్రిస్పీగా కలర్ వచ్చింది. ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. అంతే మన మష్రూమ్ బజ్జీ రెడీ. ఐ హోప్ స్టిల్ మీకు ఇంకా ఒక డౌట్ ఉన్నట్టుంది. లోపల వరకు క్రిస్పీగా అండ్ సాఫ్ట్‌గా కుక్ అయిందా లేదా కదా! అందుకని కట్ చేసి మరీ చూపిస్తున్నా. లోపల చూడండి మష్రూమ్ ఎంత జ్యూసీగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. అదే విధంగా కట్ చేస్తుంటే మీకే తెలుస్తుంది కదా! పైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. లోపల వరకు కూడా మంచిగా కలిందని మీకు ఈ టేస్టే చాలా నచ్చేస్తుంది. మీకు కావాలంటే ఇలాగే తినేసేయండి. లేదు అనుకుంటే దీని మీద కొంచెం మనం మసాలా అంతా వేస్తాం. అది కూడా చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి నేను ఒక స్ట్రీట్‌లో ఒక బండి ఉంటే బజ్జీస్ బండి అక్కడ వాళ్ళు చేస్తుంటే ట్రై చేసి నచ్చిందని ట్రై చేశా ఇంట్లో. చాలా బావుందండి. ఓకే. ఒక ప్లేట్ తీసుకొని ఈ బజ్జీస్ తీసుకొని గరం మసాలా ఒక చిటికెడు అలా పైన చల్లేసేయండి. పెప్పర్ పౌడర్ ఇప్పుడే మిక్సీకి వేసుకొచ్చా ఫ్రెష్‌గా. ఫ్రెష్ పెప్పర్ పౌడర్ అలాగా కొంచెం స్ప్రింకిల్ చేసేసేయండి. నెక్స్ట్ చాట్ మసాలా. చాట్ మసాలా మర్చిపోకండి. బాగా అక్కడక్కడ పుల్లగా, కారంగా చాలా బావుంది. నెక్స్ట్ సాల్ట్. ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసాం కదా! సో, దానికి ఒక చిటికెడు సాల్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోండి చాలు. ఫైనల్‌గా ఆనియన్స్. మీడియం సైజ్‌గా కట్ చేసుకుంటా అంటే కట్ చేసుకోండి. లేదా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నా మీ ఇష్టం. ఆనియన్స్‌ని కట్ చేసేసుకొని పైన అలాగా స్ప్రింకిల్ చేసేసేయండి. నెక్స్ట్ కీరకాయని కూడా కొంచెం మీడియం సైజ్‌లో కట్ చేసేసుకొని దీన్ని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. మనకి ప్రతి ఒక్క బైట్‌కి అలాగా మసాలా పౌడర్స్, ఆనియన్, కొత్తిమీర తగులుతుంటే చాలా బావుంటుంది. ఓకేనా? సో, కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా చల్లేసుకోండి. ఫైనల్‌గా లెమన్. ఫ్యూ డ్రాప్స్ లెమన్ అయితే సరిపోతుంది. ఫైనల్‌గా మీ దగ్గర వాము ఉంటే వాము మిక్స్చర్ కూడా వేసేసుకోండి. నా దగ్గర అయితే మనము మష్రూమ్ బజ్జీస్ వేసుకున్నాం కదా! దాంట్లో కొద్ది పిండి పడి ఉంటుంది కదా! అదే కారాస్‌లాగా చిన్న చిన్నవిగా చేసేసుకొని స్ప్రింకిల్ చేసేసుకున్నా. అంతే అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. అంత సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? సరే మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరే మరి బాయ్. ఉంటాను. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.